నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. దట్టమైన వనమే ఆలయం, పచ్చని చెట్లే గోపురాలు, గద్దెలే అమ్మవారి గర్భగుడులు. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతర. పండుగ పూట మేడారానికి పోటెత్తిన భక్తులు, తల్లులకు తనివి తీర మొక్కులు. తెలంగాణ కుంభమేళాకు ఈసారి ఎన్ని కోట్ల మంది వస్తారు? వన జాతరకు జరుగుతున్న ఏర్పాట్లేంటి? మహాజాతర సంరంభం అప్పుడే ప్రారంభమైంది. కొన్ని రోజుల ముందే మేడారం జనసంద్రమైంది. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. ఈసారి సరికొత్త మేడారాన్ని భక్తులు చూడబోతున్నారు. మరోవైపు ఆలయాన్ని ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారళమ్మ జాతర. దట్టమైన వనంలో మొదలైన జనసంద్రం. పండగ పూట మేడారానికి పోటెత్తిన భక్తులు, తల్లులకు తనివి తీరా మొక్కులు, ఎత్తు బెల్లంతో ముందస్తు మొక్కులు. ఈసారి ఎన్ని కోట్ల మంది హాజరవుతారు? వనజాతరకు జరుగుతున్న ఏర్పాట్లేంటి? వనం జనంతో నిండిపోతోంది. మహాజాతరకు కొన్ని రోజుల ముందే మేడారం జనసంద్రమైంది. సమ్మక్క సారళమ్మ మహాజాతరకు గడువు సమీపిస్తోంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతోంది. ఈ నెల 29న సమ్మక్క దేవత ప్రభుత్వ లాంఛనాలతో గద్దెకు చేరుకుంటోంది. కోట్లాది మంది హాజరయ్యే జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వనదేవతల పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గుడిమెలుగు పండుగను నిర్వహించడంతో జాతర అధికారికంగా ప్రారంభమైనట్లయింది. ఈ వేడుకను పురస్కరించుకుని మేడారం, కన్నిపల్లి, పునుగొండ్ల, కొండాయి గ్రామాల్లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గుడిమెలిగే పండుగ అనేది సమ్మక్క సారళమ్మ మహాజాతరకు 15 రోజుల ముందు గుడిని శుద్ధి చేసే ఒక ముఖ్యమైన సంప్రదాయ కార్యక్రమం. ఇది జాతర ఆరంభానికి సంకేతం. ఈ వేడుకతో మేడారం జాతరలో తొలి ఘట్టం ప్రారంభమైనట్లు భావిస్తారు. ప్రస్తుతం మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకుంటున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రోజుకు 30,000 మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. తల్లుల గద్దెలకు పూజలు చేసి కోరికలు తీరాలని వేడుకుంటున్నారు. ప్రకృతి దేవతలుగా కొలువైన అమ్మవార్లను దర్శించుకుని పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, చీరసారే, ఎత్తు బంగారం, కొబ్బరికాయలు, యాటముక్కులు సమర్పించుకున్నారు. భక్తుల రాకతో గద్దెల పరిసరాలు, దేవస్థానం ప్రాంగణం రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి నాగులమ్మ, జంపన్న గద్దెల దగ్గర ముడుపులు కడుతున్నారు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఎత్తు బెల్లంతో గద్దెల దగ్గరకు చేరుకుని అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలు, చీర, సారెను సమర్పిస్తున్నారు. అనంతరం వనంలో వంటవార్పు చేసుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, సమ్మక్క సారళమ్మల నామస్మరణంతో మేడారం పరిసరాలు, దేవస్థానం మార్మోగిపోతోంది. వనదేవతలను దర్శించుకున్న భక్తులు పరిసరాల్లో విడిది చేసి బంధుమిత్రులతో విందు భోజనాలు చేస్తున్నారు. మహాజాతర సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులతో రోడ్డు, మట్టి, దుబ్బతో నిండిపోయాయి. దీంతో పారిశుద్ధ్య కార్మికులతో అధికారులు రోడ్లపై ఉన్న దుబ్బను తొలగించారు. అంతేకాకుండా రోడ్లు శుభ్రం చేసే ప్రత్యేక యంత్రాలతో రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలను చేపడుతున్నారు. అదనపు కార్మికులతో ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తున్నారు. మేడారం దేవస్థానంలో వనదేవతల దేవతా వృక్షాలు, పూజిత వృక్షాలను భక్తులకు తెలిసేలా నాటుతున్నారు. ఈ క్రమంలో సమ్మక్క సారళమ్మల గద్దెల దేవస్థానం పరిసరాల్లో వృక్షాలను నాటారు అధికారులు. సమ్మక్క సారళమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించినాం. మన పౌరుషానికి ప్రతీక అయిన సమ్మక్క సారళమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళా లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19వ తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. బస్సులను ఏర్పాటు చేసి జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తోంది. ఇక ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్లతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం నేపథ్యంలో మరొక 500 బస్సులను కలిపి 4,000 బస్సులు నడపబోతోంది. గత అనుభవాలతో రద్దీ అంచనాలకు మించి పెరిగితే అదనపు బస్సులను నడిపేందుకు కూడా ప్రణాళికలు రెడీ చేసింది. మేడారం ప్రత్యేక బస్సుల విషయంలో ఇదే టైంలో ఆర్టీసీకి షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి అదనంగా 50% వసూలు చేయబోతున్నారు. ప్రత్యేక పండుగలు, ఉత్సవాలకు నడిపే ప్రత్యేక సర్వీసులకు 50% వరకు ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది.
ఈ క్రమంలోనే మేడారం జాతర బస్సులకు అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బస్సుల ఛార్జీలు పెంచినా కూడా మేడారం జాతర 2 ఏళ్లకొకసారి జరిగే మహాజాతర కావడంతో జాతరలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం కోసం భారీగా భక్తులు బస్సులలో ప్రయాణాలు చేస్తారు. ఈ ఏడాది దాదాపు 3 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు హాజరవుతారని అంచనా. దీనికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జాతర కోసం 21 విభాగాలకు చెందిన 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బందితో పాటు 2,000 మంది గిరిజన యువ వాలంటీర్లను నియమించారు. ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర. కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రానంతగా జనం వస్తారంటే, కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారంటే అమ్మవార్ల మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మేడారంలో గుళ్ళు గోపురాలుండవు, వనమే ఆలయం. దట్టమైన అడవే దేవాలయం, పచ్చని చెట్లే గోపురాలు, గద్దెలే అమ్మవారి గర్భగుడులు, గిరిజనులే ఇక్కడ పూజారులు. అసలు సిసలైన జాతర 4 రోజులే. ఆ 4 రోజులే గద్దెలపై వనదేవతలు కనిపిస్తారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వన ప్రవేశం చేస్తారు. కానీ వన జాతర అంటే ఏడాది అంతా సందడే. పుష్కరాలు 12 ఏళ్లకొకసారి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఏడాదికొకసారి చేస్తారు. మేడారం మహాజాతర 2 ఏళ్లకొకసారి 4 రోజుల పాటు జరుగుతుంది. ఆ తర్వాత మండమెలిగే పండుగ పేరుతో మినీ మేడారం జాతర మిగిలిన ఏడాదిలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇప్పటిక మేడారం 365 రోజులు జాతర సాగుతుంది. ఇక్కడ కొలువు తీరిన సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కానీ మహాజాతరకు ముందు హంగామా మామూలుగా ఉండదు. మేడారం మహాజాతరకు ఏ జాతరకు లేని ప్రత్యేకతలున్నాయి. గలగల పారే జంపన్న వాగులో భక్తుల పుణ్యస్నానాలు కుంభమేళాను తలపిస్తాయి. గణగణ మోగే గంటలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండ కోణల మధ్య జనసందోహం శబరిమలను మరిపిస్తుంది. తలనీలాల మొక్కులు చెల్లించే తీరు మరో తిరుమలను తలపిస్తోంది. 4 రోజుల పాటు అట్టహాసంగా సాగుతోంది మేడారం మహాజాతర. వనం నుంచి జనంలోకి ప్రవేశించిన దేవతలు తిరిగి వనం బాట పట్టే వరకు కోట్లాది మందితో మేడారం కిటకిటలాడుతోంది. జాతర తొలి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తే, రెండో రోజు చిలకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. సమ్మక్క గద్దెకు కాస్త సమీపంలోనే సారలమ్మ గద్దె ఉంటుంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణులను ఇక్కడకు తీసుకొచ్చి ప్రతిష్ఠించాక జాతరకొచ్చే భక్తులు బెల్లం, కొబ్బరి, ఒడిబియ్యం మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం వచ్చే భక్తులు 2 చోట్ల తమ మొక్కులు సమర్పిస్తారు. సారలమ్మకు ఒడిబియ్యం మొక్కు చెల్లించుకుంటారు. మొదటి రోజు సారలమ్మ గద్దెనెక్కడంతో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అలుకు పూతలు, మామిడి తోరణాలతో మేడారం కళకళలాడుతోంది. తెలంగాణ గిరిజన వీర వనితలను ఆరాధించేందుకు కోట్లాది మంది భక్తులొస్తారు. 2 ఏళ్లకొకసారి జరిగే మహాసంబురం మహాసంరంభంగా సాగుతుంది. వనమంతా జనమే, ఎటు చూసినా భక్త సంద్రమే. కోళ్లు, గొర్లు పట్టుకుని నడిచొచ్చేవాళ్లు, జంపనవాగులో స్నానాలు, శివసత్తుల సిగాలు, మొక్కుబడులు. ఆదివాసీ అమ్మవార్లను కొలుస్తారు కోట్లాది మంది భక్తులు. ఇక రెండో రోజు సమ్మక్క రాకతో మహాసంబరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సమ్మక్క రాకతో రెండో రోజు పతాక స్థాయికి జాతర చేరుతుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క కదిలొచ్చి లాంఛనంగా గద్దెపై ఆసీనురాలవుతుంది. భక్తుల జయ నాదాలు, నెత్తిన బంగారం మొక్కులు, భుజాన మూటా ముళ్ళలు పెట్టుకున్న జనం, శివసత్తుల పూనకాలు, ఆదివాసీల ధీంసా నృత్యాల నడుమ గద్దెనెక్కుతుంది సమ్మక్క. కోళ్లు, మేకలు, గొర్రెలతో ఎదురుకోళ్లు పలికి జీవాలను బలిస్తారు భక్తులు. సమ్మక్క సారలమ్మల వీరత్వానికి ప్రతీక ఈ ఎదురుకోళ్లు. వనదేవతల జాతరలో 3వ రోజు చాలా ప్రత్యేకం. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు సమర్పించే మొక్కుబడులు చాలా ప్రత్యేకం. కొంగు బంగారమైన అమ్మవార్ల కటాక్షానికి నిలువు దోపిడీ సమర్పిస్తారు భక్తులు. వనదేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు, కుంకుమ, చీర సారె పెడతారు. వడిబియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. నిలువెత్తు బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తారు. సమ్మక్క తల్లికి బెల్లం ఇష్టమని, దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లమే తింటుందని భావించి భారీ ఎత్తున సమర్పిస్తారు. 4వ రోజు ఆఖరి ఘట్టం జనదేవతల వనప్రవేశం. ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు తండోపతండాలుగా తరలొస్తారు భక్తులు. అమ్మవారికి ఘనమైన వీడ్కోలు పలుకుతారు. 4 రోజులు కోట్లాది మందికి దర్శన భాగ్యం కల్పించి వీర వనితలు అడవి బాట పడతారు. అసలు చిలకలగుట్టపైన సమ్మక్క ఎక్కడుంటారు? ఎందుకు ఎవరు చిలకలగుట్టపైకి వెళ్లే సాహసం చేయరు? చిలకలగుట్టపైన కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కకు సంబంధించిన రహస్యమేంటే? మేడారం మహాజాతరలో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను అధికారిక లాంఛనాలతో ఉన్నతాధికారులు తుపాకీలతో గాలిలో కాల్పులు జరిపి సాదరంగా స్వాగతిస్తారు. అమ్మవారిని తీసుకురావడానికి వెళ్లే సమ్మక్క పూజారులు పూర్తిగా అమ్మవార్లను ఆవాహనం చేసుకున్న వారిగా మారిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు, ఎవరు చెప్పింది వినరు. అక్కడ అధికారులైనా మంత్రులైనా అందరూ
పూజారులు వారికి సమానమే. 2 ఏళ్లకొకసారి ఈ చిలకలగుట్టపైకి సమ్మక్క పూజారులు మాత్రమే వెళ్లి అమ్మవారిని తీసుకొస్తారు. మళ్లీ 2 ఏళ్ల వరకు గుట్ట ప్రాంతమంతా నిషేధిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. అమ్మవార్లను తీసుకొచ్చే పూజారులు కూడా అక్కడకు వెళ్లలేరు. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో వారం రోజుల పాటు అమ్మవారిని ఆవాహనం చేసిన తమకు చిలకలగుట్టపై మార్గం కనిపిస్తుందని, మిగతా రోజుల్లో ఎవరికీ ఆ మార్గం కనిపించదని, ఇదే చిలకలగుట్టపై సమ్మక్క అసలు రహస్యమని పూజారులు చెబుతున్నారు. చిలకలగుట్టపై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో తమకు గుర్తు ఉండదని, మాఘశుద్ధ పౌర్ణమి నాడు తమకు అమ్మవారే బాటను చూపిస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చిలకలగుట్టపై అమ్మవారు ఎక్కడుంటారో చెప్పలేకపోయారని, జాతర సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడకు చేరుకోలేమని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా గిరిజన సాంప్రదాయాలను, నియమ నిష్టలను తప్పి అక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తే వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని ఎలాంటి ఫలితం లేకుండా తిరిగి రావాల్సిందేనని పూజారులు చెబుతున్నారు. ఎంతో మహిమ ఉన్న సమ్మక్క తల్లి గిరిజనులే కాకుండా గిరిజనేతరులను కూడా మహిమతో కాపాడుతుందని చెప్పడానికి కోట్లాదిగా వచ్చే భక్తజనమే నిదర్శనమంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మేడారం జాతరను రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత జాతరకొచ్చే భక్తజనం ఏటేటా పెరుగుతూ వస్తోంది. వనదేవతలు సమ్మక్క సారళమ్మలు కొలువు తీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్త రూపుదిద్దుకుంది. దట్టమైన తాడ్వాయి అడవి టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం ఇంతకు ముందు కంటే అద్భుతంగా కనిపిస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్క సారళక్క దేవతలతో పాటు పడిగితరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెలపైన కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ముందస్తుగానే భక్తులతో కిటకిటలాడుతోంది. ఓ పక్క గుడి విస్తరణ పనులు, మరోవైపు ముందస్తు ముక్కులతో మేడారం ఆధ్యాత్మిక సంరంభానికి ముస్తాబవుతోంది. ఈసారి సరికొత్త మేడారాన్ని చూడబోతున్నారు భక్తులు. గోత్రం చెడకుండా, గొట్టు మారకుండా, కట్టు చెదరకుండా, కథ విడవకుండా పునర్నిర్మాణం జరుగుతోంది. 100 ఏళ్ల నాటి చరిత్రను శిల్పాల రూపంలో నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా జనవరిలో 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఏదైతే ఇక్కడ గద్దెల మార్పిడి పడిగిద్దరాజు గోవిందరాజుది ఆ తరుణంలో అన్నిటికీ పరాడి గోడలు అని తీసేసి దాన్ని సలారంగా పెట్టి మన స్టోన్స్ తోటి కట్టడం జరుగుతుంది. కాబట్టి దర్శనం చేసుకున్నారు. మిగతా రోజుల్లో కూడా డే అండ్ నైట్ కూడా మేము భక్తులకి గద్దెలను అందుబాటులో ఉంచుతున్నామండి. నైట్ కూడా వస్తున్నారు. నైట్ కూడా వారు ఫ్రీగా మంచిగా దర్శనం చేసుకుని వారు మొక్కులు కనుక చెల్లించుకుని వెళ్తున్నారండి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఒకవైపు దర్శనాలు, ఇంకొక వైపు వర్క్ కూడా, అది కూడా ప్రాకారం కాబట్టి లోపల వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. బయటే కాబట్టి భక్తులకి దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. గద్దెల చుట్టూ బయట వైపు శిలలపై ఆదివాసీ జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలు చెక్కారు. మేడారంలో ప్రధాన ద్వారం ఎడమవైపు నిలువు పిల్లర్ కింద భాగంలో ఎడమవైపు పిల్లర్ పూర్తిగా 3వ గొట్టు సారక్క వంశవృక్షం సహా వడ్డే, సిద్ధబోయిన, కొక్కెర వంశ వృక్షాలను తెలుపుతుంది. గోవిందరాజుల ప్రధాన గద్దెలపై తిరుపతి వెంకన్న నామాలు, శంకు, స్వస్తిక్ వంటి చిత్రాలు ఉండగా పలుచోట్ల శివలింగాలు సైతం చెక్కారు. కోయ వంశీకుల్లో గోవిందరాజులు, బేరంబోయిన రాజు కాలాల్లో ప్రకృతికి శక్తిగా వెంకన్నను, శివుణ్ణి ఆరాధించినట్లు ఆదివాసీ మూలాలపై పరిశోధనలు చేసిన చిత్రకారులు చెబుతున్నారు. సమ్మక్క తల్లి కొలువుండే చిలకల గుట్ట వైపు నుంచి స్వాగత తోరణం, దానిపై చెక్కిన 59 బొమ్మలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో సమ్మక్క వంశీయుల మూలాలు, కోయల సంస్కృతి సాంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. మేడారం జాతర చరిత్ర విషయానికొస్తే పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులులు కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను తన గూడెంకు తీసుకువెళ్లిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘ శుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అంతేకాదు సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు. జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు. ఆయన తన మేనలుడైన పడిగిద్దరాజుకు సమ్మక్కనిచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారానికి చేరుకుంది.
కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పడిగిద్దరాజు సామంతరాజుగా పాలన సాగించేవాడు. సమ్మక్క పడిగిద్దరాజు దంపతులకు సారళమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యం కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్తారు. దీంతో కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడిందే. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేశారు. ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలైన బాణాలు, బల్లాలతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయులపై పోరాడింది. పడిగిద్దరాజు, సారళమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుబోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. అప్పట్నుంచి సంపెంగ వాగు జంపన్న వాగు అయింది. ఇక తన కుటుంబ మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడంటారు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి సమ్మక్క వెళ్లింది. అనంతరం అక్కడే అంతర్ధానమైంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారినా 2 ఏళ్లకొకసారి సారళమ్మలకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనానికి దారితీసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారళమ్మల జాతర కొనసాగుతోంది. కుంకుమ భరణను అమ్మవారిగా భావించి పూజించడం కనిపిస్తోంది. మేడారం 365 రోజులు జాతరగా మారినప్పటికీ కోయ గిరిజన పద్ధతిలోనే భక్తులు పూజలు చేయాల్సి ఉంటుంది. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఇక్కడ ప్రత్యేకత. ఏ మంత్రోచ్చరణలు లేకుండా, విగ్రహ ఆరాధన చేయకుండా, ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు వడ్డెలు ఆధ్వర్యంలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. భక్తులంతా సమ్మక్క సారళమ్మ ప్రతిరూపాలైన గద్దెలను తాకి తన్మయం పొందుతారు. శివసత్తుల పోనుకాలు, వడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, కోయితరుల భవిష్యవాణి, జంపన్నవాగులో స్నానాలు, తలనీలాల సమర్పణ, ఎదురుకోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మీదేవర వేషాలు, మహిళల వేషధారణలో ఉండే పురుషులు ఆటపాట వంటి దృశ్యాలు మేడారంలో కనిపిస్తూ ఉంటాయి. ఆఫీసర్లు ఏర్పాట్లు చేయడమే తప్ప పూజలో నేరుగా పాలు పంచుకోరు. మేడారం మహాజాతర, మినీ మేడారం జాతర సమయంలోనే కాకుండా ప్రతిరోజు గద్దెల దగ్గర కోయ పూజారులే ఉంటారు. జాతర ఆదాయంలో కూడా కోయ పూజారులకే 3వ వంతు వాటానిస్తారు. కేవలం కోయిల సాంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే మేడారం జాతర పరిమితం కాలేదు. నమ్మిన జనం కోసం ప్రాణమైన ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా దాగుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులైతే, పోరాటం చేసిన కోయ ఆదివాసీ వీరవనితలు మాత్రం దేవతలయ్యారని నమ్మిన భక్తులు 100 ఏళ్లు పూజిస్తున్న తీరు నిజంగా అద్భుతం. ఇక చివరి ఘట్టమైన 4వ రోజు సాయంత్రం గిరిజన పూజారులు గద్దెలపై ఉన్న వనదేవతలకు ఆవాహన పలికి అందరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. లక్షలాది మంది భక్తులను అనుగ్రహించిన సమ్మక్క సారళమ్మలు తిరిగి వనాల్లోకి వెళ్లిపోతారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. కానీ జనజాతర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి ఈసారి భక్తులు సరికొత్త మేడారాన్ని చూడబోతున్నారు. 3 కోట్ల మంది వస్తారని అంచనా.